హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిజినోమాడ్. నేను మీ శ్రావణి ఆసూరి. ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, మీ కెరియర్ అంతా కూడా మీరు మార్కెటింగ్ చేశారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏ మార్కెటింగ్ అంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సెటప్ చేయాలంటే నేను ఏం చేయాలి, అసలు నేను ఎక్కడ మొదలు పెట్టాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఖర్చు లేకుండా ఏజెన్సీ మొదలు పెట్టొచ్చా లేదా, సో దీనికి ముందు ఏమైనా ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉండాలా, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మీకు ఛాలెంజింగ్ పార్ట్ ఏమనిపించింది అన్ని. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ఎందుకు చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు అని కూడా అడుగుతారు. ఓకే, ఈరోజు నేను చాలా క్లియర్గా ఆ విషయాలన్నీ మీతో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా మాట్లాడే విషయాలు అనమాట ఇవన్నీ. ఎక్కడ కూడా ఈ ఏదైతే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానో ఇది నా లైఫ్ ఆఫ్ లాస్ట్ 10 years అనమాట. ఒక్కరోజు కూడా నేను నిరంతరంగా పనిచేస్తే వచ్చిన జ్ఞానాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. 2014 మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ అయితే ఈరోజు 2025 నడుస్తుంది. 11 years జర్నీ. సో ఈ జర్నీలో నేను ఫేస్ చేసిన టఫెస్ట్ థింగ్ ఏంటి అంటే, జనాలు చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో నేర్చేసుకొని క్లయింట్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ క్లయింట్స్ని తీసుకొని వచ్చుకున్నాక వాళ్ళని మెయింటైన్ చేయడం తెలియక క్లయింట్స్ని అన్యాయం చేయడం, క్లయింట్స్ తర్వాత ట్రస్టబుల్ డిజిటల్ మార్కెటర్స్ దగ్గర సైన్ చేయకపోవడం వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ నేను నా లైఫ్లో చూసాను అనమాట. సో ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నాను అని అంటే, ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉండాలి. ఏజెన్సీ చాలా మంది ఏమనుకుంటారు అంటే, మనము డిఫరెంట్ కాంట్రాక్టర్స్ అంటే ఒక సోషల్ మీడియా మేనేజర్ని పెట్టేసి, లేక ఒక ఎస్సీఓ అతన్ని పెట్టేసి, ఒక పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసే అతన్ని పెట్టేసి, ఒక నలుగురిని హైర్ చేసేసిన తర్వాత ఆ నలుగురితోనే మనము ఏజెన్సీ పెట్టేస్తే అయిపోతుంది. వాళ్ళ నలుగురు వాళ్ళు కంప్లీట్లీ క్లయింట్తో కోఆర్డినేషన్ చేసుకుంటారు. అండ్ మనం జస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ క్లోజ్ చేస్తే ఆ బిజినెస్లో వచ్చే పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది మనం ఎంజాయ్ చేయొచ్చు జీతాలు ఇచ్చాక అని అనుకునే వాళ్ళు బోలెడు మంది అయిపోవడం వల్ల ఏజెన్సీ మోడల్స్ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే కోర్ ఎవరైతే పెడుతున్నారో ఏజెన్సీ వాళ్ళు సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకనంటే మాట్లాడేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, అవతల క్లయింట్కి కూడా చాలా ట్రస్టబుల్గా మాట్లాడవచ్చు. మాటకారితనం అనేది సేల్స్లో బాగా యూజ్ అయ్యే థింగ్. అది అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ బతికేస్తారు, ఏదమ్మినా బతికేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే డిజిటల్ మార్కెటింగ్ దగ్గరికి మీరు ఎన్ని పోస్టర్లు చేస్తారు, మేము 10 పోస్టర్లు చేస్తాము, 10 రీళ్లు చేస్తాము, నెలకి ఇంత వేసేసేస్తాము, దాని తర్వాత మీకు విజిబిలిటీలో ఇలా చేస్తాము, బ్రాండింగ్ ఇలా చేస్తాము, మీకు లీడ్స్ వచ్చేస్తాయి, లేకపోతే ఇలా మాట్లాడితే అవతల క్లయింట్కి ఏమనిపిస్తుంది, ఓకే వీళ్ళు మంచి ఏజెన్సీ పెట్టారు, ఇంత మంచి టీం ఉంది కదా మనం పెట్టుకుందాం. మంచి ఎంప్లాయీ దగ్గరికి ఆ ఎంప్లాయీని మీరు రిటర్న్ చేసుకుంటే తప్ప ఆ ఒక్క డిపార్ట్మెంట్ వర్కౌట్ అవుతుంది, కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో సరిగ్గా లేకపోతే వర్కౌట్ అవ్వదు. అండ్ స్ట్రాటజీ లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే ఎవరైనా ఒక్కళ్ళు హ్యాండ్ ఇచ్చిన ఏజెన్సీలో మీకు ఆ వర్క్ వచ్చి ఉండాలి, మిమ్మల్ని నమ్ముకుని క్లయింట్ వస్తారు కాబట్టి. ఇది చాలా చాలా ముఖ్యంగా నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, సబ్జెక్ట్ చాలా క్లియర్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న సబ్జెక్ట్ని మీ స్వహస్తాలతో అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ మీద ఇంప్లిమెంట్ చేయాలి, దానిలో 4 రూపాయలు సంపాదించాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఓన్ బ్రాండ్ని నేను నిలబెట్టుకున్నాను, నాకు 4 రూపాయలు వచ్చాయి, నాకు అర్థమైంది దాంట్లో ఎలా సోషల్ మీడియా జీరో నుంచి ఒక పేజ్ని నేను ఒకవేళ 200 ఫాలోవర్స్ తీసుకొచ్చాను, 500కి తీసుకొచ్చాను, 1000 తీసుకొస్తే ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. అదే 2000 అవుతే ఇంకొక మోటివేషన్ వస్తుంది, 5000 అవుతే సూపర్ మోటివేషన్ వస్తుంది, 5000 కాస్త 10,000 అయితే ఇంకా చాలా మంచి మోటివేషన్ వస్తుంది. ఇలా మనకి మోటివేషన్ వచ్చిన ప్రతిసారి మనకు కాన్ఫిడెన్స్ ఏమొస్తుంది, ఓకే దీన్ని మనం చేయగలిగాము అంటే దీనికి యూజ్ చేసింది సిమిలర్ బిజినెస్ కాకుండా కంప్లీట్లీ ఆపోజిట్ బిజినెస్ ఇంకో దాని మీద మీరు కనుక మైండ్ పెట్టి అదే దాని మీద వర్క్ చేస్తే మీకు అవుట్పుట్స్ వచ్చి ఫాలోవర్స్ పెరిగితే, మీకు అవుట్పుట్ వచ్చి ఫాలోవర్స్ అనేది పెరిగితే మీకు చాలా అంటే చాలా నమ్మకంగా మీరు ఏజెన్సీ పెట్టచ్చు అన్న విషయాన్ని నేను ధృవీకరిస్తాను అనమాట. ఎందుకనంటే మనం గనక అసలు ఇలా చేయకుండా మనం ఏజెన్సీ పెట్టినప్పుడు మనకు అసలు ఆ పనిని ఎక్కడన్నా ఒక క్లయింట్ విషయంలో ఆగిపోతే ముందుకు ఎలా తీసుకెళ్ళాలో తెలియదు. రెండో విషయం ఏంటి, మైండ్లో చాలా క్లియర్గా
మనము ఓకే నేర్చుకున్నాము, చాలా శ్రద్ధగా నేర్చుకున్నాము, ఏడాదిన్నరలో మనము ఫాలోవర్స్ రెవెన్యూ కూడా చూసాము, ఇప్పుడు వీఆర్ రెడీ టు డూ ఏజెన్సీ అని దిగిన తర్వాత మెయిన్ మనకి వచ్చే ప్రాబ్లం ఎవరితో వస్తుంది అని అంటే ఎవరితోనూ కాదండి, క్లయింట్తోనే వస్తుంది. మార్కెటింగ్ అనేది ఓవర్ నైట్ రిజల్ట్ కాదు. 100% దానికి ఒక 3 to 6 months రిక్వైర్మెంట్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళ కంటెంట్ని బట్టి, వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి, వాళ్ళ విజిబిలిటీని బట్టి, వాళ్ళ కాంపిటీటర్స్ని బట్టి, వాళ్ళ అనలిటిక్స్ని బట్టి, ఆ ట్రెండ్స్ని బట్టి, అన్నిటిని బట్టి వాళ్ళకు ఉంటుందండి. ఒక పర్టికులర్ సెగ్మెంట్లోనే దీని వల్లనే వీళ్ళకి వర్కౌట్ అవ్వలేదు, ఈ క్లయింట్కి అని మనకి అన్ని అదర్ క్లయింట్స్కి ఒక్క రీజన్ వల్లే వర్కౌట్ అవ్వలేదు అనేది ఎప్పుడు ఉండదు. సో ఎందుకు అంటే మనం అది మొదలు పెట్టాము, ఓకే శుభం భూయాత్, మనం కొబ్బరికాయ కొట్టాము, ఏజెన్సీ స్టార్ట్ చేసాము అనుకుందాం. చేసిన తర్వాత మనకు వచ్చే ప్రైమరీ ప్రాబ్లం ఏంటంటే చర్న్. 3 నెలల తర్వాత ఇంకొక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వాడు వచ్చి వాడు చెప్తాడు, నేను ఇది చేస్తా అది చేస్తా, వాడు చేసిందంతా పెంట తప్పు అని. మీకు చేతులు కాలిపోతాయి. యాక్చువల్లీ ఎంత డిమోటివేటింగ్ అనిపిస్తుంది అంటే, ఓకే నేను 10 క్లయింట్లను తెచ్చుకున్నాను, 10 క్లయింట్లు నాకు ఒక 3 లక్షలు ఇస్తారు, ఎగ్జాంపుల్ ఆ 10 క్లయింట్ల వల్ల నాకు 5 లక్షలు వస్తాయి, 5 లక్షల్లో నేను 2 లక్షలు జీతాలకు పెట్టినా కూడా నాకు ఒక 3 లక్షలు మిగులుతాయి అనుకొని మనము ముందుకెళ్తున్నప్పుడు ఆ 10లో మీకు ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు బీడిఎం యాక్టివిటీ అనేది చేస్తూనే ఉండాలి. ఈ బీడిఎం యాక్టివిటీ చేయాలి అని అంటే మనకి నెట్వర్క్ అనేది ఉండాలి. సో మనం ఇప్పుడు నెట్వర్క్ దగ్గరకు వచ్చేటప్పటికి నాట్ డూవబుల్ అండి. మరి ఇంత డిమోటివేటింగ్గా ఏజెన్సీ బిజినెస్ అంటే కాదు. ఎనీ బిజినెస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. ఏజెన్సీలో ఇది ఒక ప్రాబ్లం. అదే మనం మంచిగా చేస్తే విత్ స్టాండ్ అయ్యి రిటర్న్ అయ్యే కస్టమర్స్ కూడా చాలా మందే ఉంటారు. తట్టుకోలేనంత మంచి రిటెన్షన్ ఉంటుంది. అరే ఇంత బాగున్నారేంటి ఈ క్లయింట్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో క్లయింట్స్ అనేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? నెక్స్ట్ క్వశ్చన్. మంచి క్లయింట్స్ అయినా, వెళ్ళిపోతున్న క్లయింట్స్ అయినా ఎక్కడ దొరుకుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ఇన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ అండి. ఎందుకంటే అక్కడ బిజినెస్ వాళ్ళు ఉంటారు. అది కాకుండా మనం చాలా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్నో ఫ్రీలాన్సింగ్, అప్వర్క్, ఫ్రీలాన్స్, ఫైవర్ ఇవన్నీ ఉన్నాయి. అందులో ఆప్టిమైజ్డ్గా అందరిలో మీరు కనిపించాలంటే టైం పడుతుంది అన్నా కూడా మీరు అక్కడ పెట్టొచ్చు. కోరాలో, రెడ్డిట్లో ఇక్కడ ఆన్సర్ చేస్తుంటే క్లయింట్స్ వస్తారు. పింట్రెస్ట్లో యాక్టివ్గా ఉంటే కూడా క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటాయి. కోరా, రెడ్డిట్ ఇట్లాంటి వాటిల్లో అవకాశం ఉంది. ఇండియా వైడ్ దొరికే వాళ్ళు ఇలాగా. నెక్స్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వన్ ఆఫ్ యువర్ సర్వీసెస్ ఇచ్చి మిగతా అన్ని సర్వీసెస్ ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అంటే లైక్ కెమెరా టీం వాళ్ళు ఉంటారు, వీడియో ప్రొడక్షన్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళ కంపెనీస్కి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారా అండి అని అడుగుతారు. వాళ్ళని కెమెరా వాళ్ళని అడుగుతారు చాలా మంది క్లయింట్స్. ఆ కొలాబరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళి మామూలుగా బయట చూసినట్లయితే చాలా పోస్టర్స్ ఓవర్గా పెట్టే వాళ్ళందరూ కూడా సంబడి హూ ఇస్ నాట్ డూయింగ్ డిజిటల్ అయితే వాళ్ళు సెర్చ్ చేస్తే డిజిటల్ లేకపోతే వాళ్ళు మన క్లయింట్స్ అవుతారు. మ్యాప్స్లో మనం మ్యాప్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డాక్టర్స్ని చేసుకోవాలనుకుంటున్నాం, డాక్టర్స్తో మనము చేద్దాం అనుకుంటున్నప్పుడు డాక్టర్స్ నియర్ మీ అని కొడితే వచ్చే దాంట్లో ఫిజిషియన్ నియర్ మీ అని కొడితే మ్యాప్స్లో వస్తున్న వాళ్ళకి వెబ్సైట్ ఉండదు. వాళ్ళందరికీ మనం పిచ్ చేసే అవకాశం ఉంటుంది. అది కోల్డ్ కాలింగ్ అన్నమాట, డైరెక్ట్గా వెళ్ళి మనం చేయడం. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ట్రస్టబుల్గా ఉండేది ఏంటంటే ఇండివిజువల్ బ్రాండింగ్ చేసుకుంటే. ఇప్పుడు నేను చేస్తుంది ఇండివిజువల్ బ్రాండింగ్. అరే ఈవిడ కనిపిస్తారు, ఈవిడ వినిపిస్తారు, ఈవిడ పలానా అడ్రస్లో ఉంటారు అన్నది నమ్మకం, ట్రస్ట్ వచ్చిన వాళ్ళ మీద కూడా సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తారు అన్న దాని మీద కూడా మనకి క్లయింట్స్ వస్తారండి. అవకాశం చాలా ఉంటుంది. ఇంకా పెద్దది ఏంటి అంటే కొలాబరేషన్స్లో మెయిన్గా నెట్వర్కింగ్ ప్లేసెస్, బిఎన్ఐ లాంటిది, బీబీబీ లాంటిది, వైశ్య బిజినెస్ గ్రూప్స్ లాంటివి, వెలమా బిజినెస్ గ్రూప్స్ లాంటివి, ఇట్లాంటి వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీస్లో ఉండే బిజినెస్ గ్రూప్స్, బీసీ బిజినెస్ గ్రూప్స్, ఎస్సీ బిజినెస్ గ్రూప్స్, ఎస్టీ బిజినెస్ గ్రూప్స్, ఇలా వేరియస్ బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళ క్యాస్ట్ నుంచి వచ్చే వాళ్ళది ఉంటుంది. బిఎన్ఐ లాంటిది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, గ్లోబల్గా మనకి జనాలు ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం అప్రోచ్ అవ్వచ్చు. నేను బిఎన్ఐలో చాలా అద్భుతమైన క్లయింటల్ని సంపాదించుకున్నాను. మీకు బిఎన్ఐ గురించి కానీ కోర్సెస్ గురించి కానీ తెలుసుకోవాలన్నా కూడా మీరు స్క్రోల్ చేసి నన్ను ఆ డీటెయిల్స్ కూడా అడగచ్చు, స్క్రోల్ అవుతుంది నెంబర్స్లో. సో ఇక్కడ ఈ అన్ని క్లయింట్స్ ఈ ప్లేసెస్ నుంచి మనకు వస్తారు. సోషల్ మీడియా ఒకటి, యాడ్స్ ఒకటి, ఓకే, నెట్వర్క్ ఒకటి, ఇలా వేరియస్ గ్రూప్స్ నుంచి మనము క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు.
కన్సిస్టెంట్గా లింక్డ్ఇన్ కానీ ఇవన్నీ కానీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డబ్బులు ఎంత ఛార్జ్ చేయాలి? మినిమం ఛార్జ్ చేయండి. ఎవరో కొంతమంది అన్నారంట 30,000 రూపాయలకి సంవత్సరం మొత్తం చేస్తాడంట, 20 పోస్టులు ఇస్తాడంట, 20 రీళ్ళు ఇస్తాడంట. ఎవ్రీ మంత్ ఇస్తాడా, మరి ఎలా ఇస్తాడో అని చూస్తే క్లయింట్ అంటాడు 5 ఇస్తాడంట ప్రతి నెలకి, సంవత్సరం మొత్తంకి 30,000 అంట. వాడు పెద్ద హబ్ మెయింటైన్ చేస్తూ, ఒక్కొక్క సిఏ వాళ్ళకి డాక్టర్స్ వాళ్ళకి హబ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళంటే వాళ్ళ ప్రోడక్ట్స్కే మెయింటైన్ చేస్తూ, మేమే వెబ్సైట్ ఇస్తాము, మేమే మీ సోషల్ మీడియా కూడా చేస్తాము, మాకు 5,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వండి అని అంటారు. అలాంటి వాళ్ళకి ఏజెన్సీస్కి సంబంధం లేదు. ఏజెన్సీ గ్రోత్ ఆఫ్ ద కంపెనీ చూస్తుంది. సో వాళ్ళకి మనకి కంపేర్ చేస్తే మనం చెప్పేయాలి అది దట్ ఈస్ జస్ట్ ఫర్ పోస్టింగ్ అంతే. నువ్వు విజిబుల్గా ఉన్నావా లేదా, దట్ ఈస్ నాట్ డిజిటల్ మార్కెటింగ్. నీకు రెవెన్యూ ఎంత పెరిగింది, నీ ఎస్సీఓలో నీ పొజిషన్ ఎలా ఉంది, నీ లీడ్స్ ఎట్లా వస్తున్నారు అనే ప్రతి ఇన్సైట్ చూసి, మీ మ్యాప్స్ ఏ విధంగా ఆప్టిమైజ్ అయ్యాయి, సెర్చ్ చేస్తే మీరు కనిపిస్తున్నారా లేదా అనే వరకు మనం కనుక వెళ్ళినట్లయితే అప్పుడే మాత్రమే అది డిజిటల్ మార్కెటింగ్ అంటాం. కానీ ఎవరో ఏదో చెప్పారు అది ఇంతకి ఇస్తారంట ఇదన్నా, అది డిజిటల్ మార్కెటింగ్ కాదు. దాన్ని 10,000 రూపాయలకి 15,000 రూపాయలకి మినిమం స్టార్ట్ చేయడం అనేది మినిమం, అది మంత్లీ రిటైనర్ మినిమం అది, లేకపోతే మనకేం మిగలదు. ఏజెన్సీలో మిగిలితే మంచి ఏజెన్సీలో అండి 30 to 40% ప్రాఫిట్ ఉంటుంది, మిగతా అంతా పోతుంది మామూలుగా. అప్కమింగ్ ఏజెన్సీస్లో 10 to 20% ప్రాఫిట్ ఉంటుంది. స్టేబుల్ ఏజెన్సీస్లో మాత్రమే 30 to 40% ఉంటుంది ప్రాఫిట్. చాలా మంది బొటిక్ ఏజెన్సీస్ అని కూడా చెప్తారు, తర్వాత నీష్ ఏజెన్సీస్ అని కూడా అంటారు. అంటే ఒక్క వీళ్ళకి మాత్రమే చేస్తాము అని, ఎందుకంటే వాళ్ళు విరక్తి చెంది ఉంటారు, వేరే వేరే డిఫరెంట్ ఆడియన్స్, వేరే వేరే ఇండస్ట్రీస్లో అట్లా అరైవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏజెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి అనే విషయాలు తెలుసుకున్నారు. సో ఫైనల్గా డిజినోమాడ్ ఏజెన్సీలో అయితే మా కెమెరామెన్ గౌతమ్తో పాటు మేము 17 మంది టీము, ఎస్ఈఓస్, యూట్యూబ్ ఎస్ఈఓస్ అందరం ఉన్నాము. నేను కన్సిస్టెంట్గా పోస్ట్ చేయట్లేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ తక్కువ సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు మీకు. బట్ బయట అంతా మనం వేరే వేరే చాలా మందికి చేస్తాం, వేరియస్ వాళ్ళకి 2 lakh 3 lakh సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. నేను చాలా లేట్గా ఎప్పుడో ఒకసారి వీడియో చేస్తాను కాబట్టి నాకు చాలా తక్కువ సబ్స్క్రిప్షన్, తక్కువ వ్యూవర్షిప్ ఉంది. దీన్ని చూసి జడ్జ్ చేశారు మీరు. సో కాదు అట్లా అనమాట. సో అవి కూడా నేను మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తాను. సో చాలా మంది ఉన్నారనమాట. సో అదండి విషయం. సో తెలుసుకున్నారు కదా ఏజెన్సీ ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.